హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ ఇన్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా ఆ ఎంప్లాయ్మెంట్ శాలరీ షీట్ని ఏ విధంగా ముందుగా మనం సీరియల్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా ఎంప్లాయీ ఐడి, అదేవిధంగా దాని యొక్క నేమ్, అదేవిధంగా వాళ్ళ డిజిగ్నేషన్, ఈ విధంగా డిజిగ్నేషన్, అదేవిధంగా అలవెన్సెస్ లైక్ అలవెన్సెస్ ఉంటాయి కదా, లైక్ టీఏ వచ్చేసి లైక్ 5.5% ఈ విధంగా, అదేవిధంగా ఎంఏ వచ్చేసి 6% ఈ విధంగా, అదేవిధంగా వాళ్ళ టోటల్ శాలరీ, అదేవిధంగా డిడక్షన్స్ ఉంటాయి కదా, ఈఎస్ఐ లైక్ 4.5%, అదేవిధంగా పిఎఫ్ 4%. ఈ విధంగా డిడక్షన్స్ తీసుకున్న తర్వాత టోటల్ డిడక్షన్స్ తీసుకోవాలి. డిడక్షన్స్ ఈ విధంగా తీసుకుని తర్వాత నెట్ శాలరీ పాయింట్ చేయాలి. ఇక్కడ నెట్ శాలరీ. దీన్ని బేస్ చేసుకొని మనం VLOOKUPని చేస్తాం. అంతకన్నా ముందు ఈ ఎంప్లాయీ ఐడీస్, నేమ్స్, ఈ అలవెన్సెస్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా కాలమ్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసేది ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. లేదనుకుంటే కొంచెం కాలమ్ విడ్త్ పెంచుకోవాలి. ఈ విధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ ఉందిగా, సీరియల్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి 1 2. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి కిందికి. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని వాళ్ళకి నేమ్స్, ఇక్కడ ఏముంది ఎంప్లాయీ ఐడి కదా, ఎంప్లాయీ ఐడి లైక్ 001 ఇస్తున్నా. అదేవిధంగా దీన్ని ట్యాప్ చేస్తున్నా. ఈ విధంగా డ్రాగ్ చేసిన ఆటోమేటిక్గా అయిపోయినాయి, ఫిల్ అయినాయి. ఆ తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ శ్రీను, మహేష్, గీత, రాణి, అదేవిధంగా నవీన్. వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఎంట్రీ చేసుకోవాలి. అంటే డిపార్ట్మెంట్, అకౌంట్స్, ర్యాండమ్గా ఎంట్రీ చేస్తున్నా. ఇక్కడ వాళ్ళ యొక్క శాలరీ రావాలి కదా, మనం డైరెక్ట్ అలవెన్సెస్ ఇస్తాం. శాలరీ ఇక్కడ రావాలి అంటే మనము కాలం అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచుకోవాలి. యాక్టివేషన్ ఉంచుకొని కాలం ఇన్సర్ట్ షీట్ కాలం చూసారా. మనం ఇక్కడ టీఏ దగ్గర సెల్ యాక్టివేషన్ ఉంచుకుంటే ఇన్సర్ట్ షీట్ కాలం అంటే దానికి లెఫ్ట్ సైడ్ అనేది కాలం యాడ్ అయింది. ఒకవేళ డిజిగ్నేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ షీట్ కాలం అంటే దానికి లెఫ్ట్ సైడ్ అవుతుంది. అందుకు ఇక్కడ టీఏ దగ్గర సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఇన్సర్ట్ షీట్ కాలం అంటే దానికి లెఫ్ట్ సైడ్ అయింది. ఇక్కడ మనం శాలరీ ఎంట్రీ చేసుకోవాలి, వాళ్ళ యొక్క శాలరీ. నేను సపోజ్ ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ర్యాండమ్గా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క టీఏ. ఇక్కడ ఇవి అలవెన్సెస్ కదా, మనం మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ అలవెన్సెస్ అని. దీన్ని మర్జ్ చేయాలి. 2 సెల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అలవెన్సెస్. అదేవిధంగా ఈ డిడక్షన్స్ కదా, ఇవి 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిడక్షన్ ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క టీఏ. టీఏ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ టీఏ 5.5% కదా, వాళ్ళ యొక్క శాలరీ మీద టీఏ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఎంటర్ చేసుకోవాలి. ఈక్వల్ టు వాళ్ళ యొక్క శాలరీ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. ఈ విధంగా రిఫరెన్స్గా తీసుకున్న తర్వాత ఇంటూ 5.5% ఇంటూ మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ 8 ప్రెస్ చేస్తే మీకు ఇంటూ సింబల్ వస్తుంది. 5.5% ఎంటర్. ఇలా చేసిన తర్వాత దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరిది వాళ్ళకి వచ్చింది ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళ యొక్క ఎంఏ క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ 6% ఈ విధంగా. ఇప్పుడు వాళ్ళ యొక్క సమ్ తీసుకోవాలి. సమ్కి షార్ట్ కట్కి వచ్చేసి మీకు ఆల్ట్ ఈక్వల్ టు ఈ విధంగా సమ్ ఆటోమేటిక్గా రేంజ్ సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా సమ్
ఎంత వచ్చింది ఇక్కడ 11,150. దీనికి మీకు డెసిమల్ పాయింట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. డెసిమల్ పాయింట్స్ కోసం ఇక్కడ నెంబర్ గ్రూప్లో ఇక్కడ కామా స్టైల్ ఉంటుంది, దీన్ని అప్లై చేసుకోవాలి. మీకు నెంబర్ స్టైల్లోనే అప్లై అవుతుంది. అదేవిధంగా ఇందులో నుంచి డిడక్షన్స్ రిమూవ్ చేయాలి. టోటల్ శాలరీ ఇక్కడ టోటల్ నుంచి డిడక్షన్స్ రిమూవ్ చేయాలి. అది ఈక్వల్ టు టోటల్ ఇంటూ 4.5% ఎంటర్. ఇంత 501 కట్ అవుతుంది. అదేవిధంగా పిఎఫ్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ 4%, ఇంత లైక్ 446. ఈ విధంగా కట్ చేసుకొని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చూసుకోవాలి. అందరికీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై అవుతుంది. ఇప్పుడు టోటల్ డిడక్షన్స్ ఈక్వల్ టు ఈ I5 ప్లస్ J5. ఈ ఈఎస్ఐని పిఎఫ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకు టోటల్ 947.75 వచ్చింది. సో ఈ టోటల్ డిడక్షన్స్ అంటే ఈ టోటల్ శాలరీ ఉంది కదా, టోటల్ శాలరీ నుంచి టోటల్ డిడక్షన్స్ అనేది మైనస్ చేయాలి. అదేవిధంగా అంటే ఈక్వల్ టు టోటల్ సెలెక్టర్స్ H5 కదా, H5 మైనస్ K5, H5 మైనస్ K5 ఎంటర్. ఎంత వచ్చింది నెట్ శాలరీ 10,202 వచ్చింది. డ్రాగ్ అండ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అలవెన్సెస్ డిడక్షన్స్ చేసింది కదా, సో దీనికి హెడ్డింగ్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మర్జెన్స్ ఎంటర్ చేసుకోవాలి. మర్జెన్స్ ఎంటర్ ఈ విధంగా చేసుకున్న తర్వాత లైక్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ శాలరీ షీక్ ఈ విధంగా హెడ్డింగ్ ఇవ్వాలి. హెడ్డింగ్ ఇచ్చి సెంటర్ అలైన్ సెంటర్ చేసుకోవాలి. మీరు టెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా బోల్డ్ అప్లై చేసుకోవచ్చు. లైక్ మీరు కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా దీనికి మీరు టేబుల్ ఫార్మాట్ కూడా అప్లై చేసుకోవచ్చు. టేబుల్ ఫార్మాట్ యాజ్ టేబుల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ యాజ్ టేబుల్. లైక్ సపోజ్ ఈ ఫార్మాట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఇక్కడ మీరు స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. అలవెన్సెస్ అదేవిధంగా డిడక్షన్స్ ఈ విధంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మీరు జూమ్ చేసుకొని కరెక్ట్ చూసుకోవచ్చు. జూమ్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.